మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధార్థరెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మహాకవి దాశరథి సాహిత్య పటిమను గుర్తు చేశారు. యువత కృష్ణమాచార్యుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TUWJU రాష్ట్ర అధ్యక్షులు విహారత్ అలీ, మాజీ TNGOS చైర్మన్ దేవి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. గట్టిగా చప్పట్లతో మన అశంకాన్ని తెలియజేద్దామండి. చప్పట్లే వారికి సన్మాన దుప్పట్లు అవుతాయి. మరి స్టార్టింగ్ హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శంకర్ గౌడ్ బ్రహ్మాండంగా ఇప్పుడు అద్భుతమైన కార్యక్రమం చిన్నగూడూరులో జరిగింది. విరాజ్ అలీ గారు హైదరాబాద్ నుంచి వచ్చి వాస్తవంగా భార్య పెద్దలు, ఈ గౌరవనీయులు శాస్త్ర మండలి సభ్యులు రవీంద్రరావు గారు, ఈ బీజాలు నాటబడుతున్నాయి. దాశరథి గుర్తులను మనం నిర్మించుకుందాం. ఇది బలమైనటువంటి పునాదులు వేద్దాం. మంచి సమాజం నిర్మాణంలో దాశరథి గారు లాంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ హాజరు రచయిత కవి శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు. జవజీవాలిచ్చింది. నా కళానికి బలమై నిలిచింది తెలంగాణ అని చెప్పుకున్నాడు. ఎందుకు దాశరథిని పదే 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 గుర్తు చేసుకోవాలంటే, దాశరథి అంటే తెలంగాణ, తెలంగాణ అంటే దాశరథి. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణను తన ఆత్మలో ప్రతిష్ఠించుకున్నాడు. తెలంగాణ అస్తిత్వాన్ని సాహిత్యంలో విశ్వరూపంతో ప్రతిష్ఠించినాడు. తెలంగాణ భూమిని పొగుడుతాడు. 3 కోట్ల దేవతలందు 1 కోటి మంది వసించడి హఠకావని భూమి అన్నాడు. ఆ రోజు 1 కోటి మంది జనాభా తెలంగాణ. ఏమంటున్నాడు తెలిసిన ఆయన? 3 కోట్ల దేవతలు కదా, అందులో 1 కోటి మంది మా తెలంగాణలో ఉన్నారు. అంటే తెలంగాణలో ప్రతి పౌరుడు దేవుడే అన్నాడు ఆయన. 1 కోటి మంది పౌరులు ఉంటే ప్రతి పౌరుడు దేవుడే అన్నాడు. ఎంత ప్రేమించాడు తెలంగాణని, ఎంత ఆరాధించినాడు తెలంగాణని. తెలంగాణమున గడ్డి కోసయం సంధించన్ కృపాణం, రాజలలా ఉండదు వాని పీచబడతం సాగెం యుద్ధం, ఏమగునో తెలియంగా రాక విశాంచలములను చక్ర పరంపరలు సయ్యాటలాడని దివిన్ అంటాడు. దిక్కులు అల్లాడిపోయినాయంటే ఏం జరుగుతుందో అని. తెలంగాణలో గడ్డి కోస కూడా కత్తి దూసింది అన్నాడు. అంటే అర్థం ఏంటి? కాలి దుమ్ము కళ్ళలో పడ్డట్టు మామూలు నాగలి పట్టిన రైతు, గోసి కూడా లేనోడు, గోసి గొంగడోడు, అర్ధబానిసగా బతుకుతున్నవాడు, దురావాంఛన్ని కాల్మొక్త ఏటికేదం బట్టి ఎలి పుట్లు బండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా, నేను 1000 పుట్లు పండిస్తున్నా నాకు గంజిలో మెతుకులేదని దుఃఖిస్తున్న రైతు చేతిలో బందూకు పెట్టి ఒక రాజు మీద యుద్ధాన్ని ప్రకటించి ఆ రాజు గజ 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 పడికిపోయినట్టు, అంటే చీమలు బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి సావదే సుమతి అని సుమతి శతకారుడు అన్నట్టు, చీమల గుంపులు కదిలినవి పాముకు గుండెలు అదిరినేని గదరన్నట్టు, అట్లా ఒక చలి చీమల దాడి జరిగింది కనుక ఆయన ఏమన్నాడు? తెలంగాణమున గడ్డి కోసయు సంధించని కృపాణము అన్నాడు. మనకి లేని సుగుణం ఆయనకి ఎందుకు ఉండాలి? సుగుణం ఉన్న వాడి నుండి
అంటే కీటగుణం దుర్గగుణం జనాల్లో పెరిగిపోయినప్పుడు ఎందుకు అని చెప్పి చేస్తారు, ఎందుకు వింటారు, ఎందుకు వేసుకుంటారు, ఎందుకు హెచ్చరించిన వాళ్ళ గురించి గుర్తు చేసుకోవాలంటే చాలా సాహసం ఉండాలి, చాలా శక్తి ఉండాలి, చాలా దూరదృష్టి ఉండాలి. మనం ఉన్నవాళ్ళనే కాల్చాం కదా, మన వాళ్ళనే కాల్చాం కదా, కనుక మన బంధువులు, మన స్నేహితులు, మన హితులు, మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళని పట్టించుకొని నేటి సమాజంలో వ్యక్తులు పాలకులుగా ఉన్నప్పుడు పాలకులు ఏం చేస్తారు, ఏ సంకేతాలు ఇస్తారు. అందుకనే దేశపతి గారు నందిని సిద్ధారెడ్డి గారు లాంటి ప్రభుత్వాలు, ఎందుకంటే రాజులు కూడా కృష్ణదేవరాయలు కూడా చెరుకుపోయి చెప్పుకుంటావు. ఒక ప్రజా కవికి ఉన్నటువంటి సాహిత్యపరకు ఉన్నటువంటి ఘన చరిత్ర మానుకోటకు ఉంది. ఆ మానుకోట బిడ్డలుగా మీరు ఇకనైనా రేపటి తరాలకి అసలు దాశరథి గారి లాంటి సాహిత్యం పట్ల అవగాహన పెంపొందించాలి. ఇప్పుడున్న జనరేషన్ కి డెఫినెట్ గా ఆ ప్రక్రియకి ఈ శతదినోత్సవాలు ఎంతో దోహదపడతాయని చెప్పి నేను భావిస్తూ నిరంతరం ఒక శతదినోత్సవాలు మనం ఒక ఏడాది పాటు కొనసాగించడమే కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే, మన విప్ గారు ఇక్కడే ఉన్నారు, వారితో రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ గ్రామంలో మాత్రం ఆనవాళ్ళు మొత్తము పోకుండా వారి చరిత్ర కనుమరు కాకుండా ప్రభుత్వము ప్రత్యేక దృష్టి సారించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ గ్రామానికి నిజంగా మన దేశపతి గారు అక్కడ సభలో కోరినట్టు ఆ మండలానికి దాశరథి మండలం చేపెట్టిన మనము అభ్యంతరం, మనకు చాలా మందితో అంటే తెలంగాణలోనే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది, సాహిత్యానికి ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని పేరు వస్తుంది కనుక దానికి దాశరథి చిన్నగూడూరు మండలంగా నామకరణం చేస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ బాధ్యుడుగా నేను కూడా వారిని కోరుతున్నాను. అట్లాగే ఒక పేరు పెట్టడమే కాదు, ఎందుకంటే పేర్లు చాలా మంది పెట్టారు. నిజంగా ఈ సమాజానికి అవసరం లేని వాళ్ళు, సమాజంకి తిరస్కరించబడిన వాళ్ళ పేర్లు కూడా ఊళ్ళ పేర్లతో పెట్టారు, చాలా చోట్ల చూస్తారు. కానీ ఒక గొప్ప మనిషి పేరు పెడితే అసలు ఆ మండలానికి గౌరవం దక్కుతుంది, ఆ పేరుతో ఆ మండలం ఉంటాయి కనుక ఆ పేరు విషయంలో ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. అట్లాగే ఒక చిన్న మ్యూజియం, ఒక లైబ్రరీని కూడా ఆ శిథిలావస్థలో ఉన్న లైబ్రరీని డెవలప్ చేస్తూ మన ఎమ్మెల్సీ గారు ఆ ఊర్లో ఒక చర్చ కూడా జరుగుతుంది, ఎమ్మెల్సీ గారు కొంచెం పండించి దాన్ని డెవలప్ చేస్తారని చెప్పి రవీందర్ గారి గురించి కూడా చెప్పారు. ఖచ్చితంగా మీరు ఈ ఉత్సవాల్లో భాగంగా అవి కూడా ఆ పనులు కూడా చేస్తే బాగుంటుంది ఆ లైబ్రరీని. అట్లాగే ఒక చిన్న మ్యూజియం ఏర్పాటు చేసి వారి ఆనవాళ్ళు ఆయన పెట్టిన అద్దాలు కావచ్చు, ధరించిన దుస్తులు కావచ్చు, ఏమన్నా అవన్నిటిని అక్కడ పెట్టి రేపు భారతదేశంలో ఏ రాష్ట్రం నుండి అయినా సరే సాహిత్యాభిమానులు మేము చిన్నగూడూరుని పర్యటించాలి, చిన్నగూడూరుని చూడాలి. ఒకప్పుడు మీరు చూశారు, దేశంలో ఎవరు వచ్చిన పర్యటనలు హైదరాబాద్కి వస్తే మేము ఉస్నాబాద్ పోయి ఆ స్తూపం చూస్తాం అనేటోళ్ళు. స్తూపం చూడడానికి విదేశీ పర్యటకులు కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా మేము దాశరథి గారి చిన్నారని వారిని స్మరించుకోవడానికి ఈ ఊరు మేము పర్యటిస్తాం, చిన్నగూడు గ్రామాన్ని ఒక వాతావరణాన్ని ఆ ఊరిలో మీరు క్రియేట్ చేయాలని చెప్పి ఈ వేదిక మీద ఉన్న మీ అందరికీ కృషి కోరుతున్నాను. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రయత్నం జరగాలని మీతో నేను ఆశిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.